సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక లీగల్ ఎఫైర్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఎంతమందో ఎక్స్పర్ట్స్ ఇచ్చే ఒపీనియన్స్ అని కూడా మీ ముందు ఉంచుతున్నాం. ఈ రోజున ఎప్పుడైనా ఎవరికైనా సైబర్ క్రైమ్ జరిగితే ఏం చేయాలి అనే విషయం మీద చాలా స్పష్టంగా మనకి లీగల్ మ్యాటర్స్ అని మీ ముందు పెట్టాల్సుకున్నాను. ఒకవేళ ఎప్పుడైనా ఎవరికైనా సైబర్ క్రైమ్ జరిగిందనుకోండి, రకరకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. జరిగిందనుకోండి, ఏదో కంగారు పోయి ఏదో అయిపోయింది బెంబేలెత్తిపోయి అసలు ఏం చేయక మరి ఏం చేయాలి తోచక అలా కూర్చోవద్దు. బీ కామ్ ముందు కూల్ డౌన్. ఏం జరిగితే మాత్రం ముందు కంగారు పడవచ్చు. కానీ మీరు చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మీరు కంగారు పడితే చేయాల్సింది చేయరు, జరగాల్సింది జరగదు, ఫలితం రాదు. అంచేత ప్రశాంతంగా ఉండి కామ్గా ఉండి మీరు ఏం చేస్తారంటే, మీరు అవన్నీ ఏవైతే వచ్చాయో స్క్రీన్ ది షార్ట్స్ అవన్నీ మీరు అవన్నీ ఏవైతే క్రైమ్ వచ్చాయో అవన్నీ కూడా ఫోటో తీసేయండి. స్క్రీన్ ది షార్ట్స్ వన్ బై వన్. అవి మీకు వచ్చిన మెసేజెస్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, లేదా ఎనీ మీడియాకి సంబంధించిన పోస్టులు కావచ్చు, లేదా ట్రాన్సాక్షన్ సంబంధించిన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా మీరు వీరందరికీ అవన్నీ కూడా మీరు ఫోటో తీసేయండి, స్క్రీన్ చేయండి, చేసి ప్రిజర్వ్ చేయండి. ఎందుకంటే అవన్నీ ఎవిడెన్స్ కావాలి మనకి. దాన్ని బట్టి ఈజీగా చేయడానికి ఎవరు చేశారు ఏం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ కలెక్ట్ చేయాలండి. అది ఫస్ట్ మీకు కంగారు పడ్డం కాదు. ఏవి మీకు ఏ రంగం మీకు వచ్చాయో, సైబర్ క్రైమ్లో ఏ రంగం మీకు జరిగిందో అవన్నీ మీరు చేసి పెట్టాలి. ఇంకా ఇది అయిపోయాక ఏం చేయాలి, మీరు ముందు కలెక్ట్ చేశారు కదా, అంచేటప్పుడు రిపోర్ట్ టు ది సైబర్ క్రైమ్ పోర్టల్. సైబర్ క్రైమ్ పోర్టల్లో మీరు జరిగినటువంటి ఏదో సరే మీకు ఇక ఆ క్రైమ్ ఎటువంటిది ఏంటో దాంట్లో మీరు పోస్ట్ చేయాలి. అఫీషియల్ ఇండియన్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్ వెబ్సైట్ ఉంది మనకి, దానికి రిపోర్ట్ చేయాలి. ఏంటది? అఫీషియల్ ఇండియన్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్ వెబ్సైట్. అది ఏమిటంటే cybercrime.gov.in. అది పోర్టల్ అన్నమాట. దానికి మీరు చేయాలి. అఫీషియల్గా ఏంటి cybercrime.gov అండ్ గవర్నమెంట్ అన్నమాట gov.in. దానికి రిపోర్ట్ చేయాలి. చేసి సెలెక్ట్ ది కరెక్ట్ కేటగిరీ. ఏ కేటగిరీలో మీరు పెట్టాల్సుకున్నారు దీన్ని, ఏ కేటగిరీగా మీకు ఈ క్రైమ్ జరిగిందని మీరు అనుకుంటున్నారని ఆ కేటగిరీ దాంట్లో మీరు దీన్ని పెట్టాలి. ఏంటంటే అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కావచ్చు, మీరు మనీ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, ఆ ఫైనాన్షియల్ ఫ్రాడ్ తీసుకోవచ్చు, లేదా ఐడెంటిటీ థెఫ్ట్, లేదా సోషల్ మీడియా అబ్యూస్, లేదా సైబర్ బుల్లీయింగ్, లేదా బ్లాక్మెయిల్ ఎట్సెట్రా. బ్లాక్మెయిల్ చేయడం కానీ ఉంటే వీటిని మీరు డైరెక్ట్గా మీ పేరుతోనే పెట్టచ్చు, లేదంటే ఎనానిమస్ ఎవరి పేరు లేకుండా పెట్టేసుకోవచ్చు, ఏ పేరు లేకుండా పెట్టచ్చు. ఇది జరిగింది మాత్రం మీరు ఇన్ఫార్మ్ మాత్రం చేయాలి సైబర్ క్రైమ్ వాళ్ళకి. మీ పేరుతో పెట్టచ్చు, పేరు లేకుండా కూడా మీరు చేయొచ్చు, లేదా ఇంకోటి పేరుతోనే మీరు పెట్టచ్చు. అంచేత మీ పేరుతో మీ పేరు పెట్టద్దు, నాది అయితే అవ్వకూడదంటే మాత్రం ఆర్గనైజ్ చేయొచ్చు. తర్వాత ఇంకా ఇదంతా అయిపోయాక ఎప్పుడైతే పోర్టల్లో పెట్టేశారో, దీనిలో పెట్టేశారో, కరెక్ట్ కేటగిరీ చేసి పెట్టేశారో, నెక్స్ట్ ఇక కాంటాక్ట్ లోకల్ పోలీసు కానీ వాళ్ళు కాంటాక్ట్ ఫోన్ ద్వారా చేస్తారో ఏ రకంగా చేస్తారో కానీ, లేదా డైరెక్ట్గా వెళ్ళిపోండి పోలీస్ స్టేషన్, డైరెక్ట్గా వెళ్ళి రిపోర్ట్ చేయండి అక్కడ. అండ్ సైబర్ సేవ్ ఉందా లేదా, మరి పట్టణాల్లో అయితే సైబర్ సెల్ ఉంటుంది, ఆ సెల్కి వెళ్ళండి. ఆ సైబర్ సెల్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం, అక్కడికి సైబర్ సెల్కి పోయి చెప్పడమే. లేదంటారా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం, ఆ ఫోన్ చేయడం, లేకపోతే అక్కడ వెళ్ళి వెళ్ళి మాట్లాడచ్చు. ఎందుకు వెళ్ళాలి? ఫైల్ అయిన ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాత్రం తప్పకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అది గుర్తించండి.
స్టెప్ గుర్తుంచుకుని అరగ చేయండి. Cyber crime is a serious offense under the IT Act of India and police will guide you. ఇది చాలా సీరియస్ అఫెన్స్. సైబర్ క్రైమ్ ఏదో మామూలుగా తీసుకోదు, అది చాలా సీరియస్ అఫెన్స్ కింద గవర్నమెంట్ భావిస్తుంది కనుక మీరు దానికి చెప్తే తప్పకుండా దాని నుంచి యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తాయనుకోండి, మీరు వెంటనే అలర్ట్ బ్యాంక్స్ ఆర్ యాప్స్ చేసి ఇప్పుడు మనీ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఏమాత్రం మనీ ఇన్వాల్వ్ అయితే మాత్రం అలర్ట్ బ్యాంక్స్ ఆర్ యాప్లు ఉంటాయి. దానికి కాలిబర్ బ్యాంక్ కస్టమర్ కేర్, ప్రతి బ్యాంకులో కస్టమర్ కేర్ ఉంటుంది కదా, ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చెప్పండి. విజిట్ ది బ్యాంక్, లేదా బ్యాంక్ విజిట్ చేయండి, అక్కడికి వెళ్ళండి. ఫోన్ చేశానని చెప్పండి బ్యాంక్కి, కస్టమర్ కేర్ దానికి, లేదా వెళ్ళి మీట్ అవ్వండి, ఏదో చేయొచ్చు అలాగా. అండ్ బ్లాక్ యువర్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్ని కానీ దగ్గర కానీ బ్లాక్ చేసేయండి. ఇంక దానికి వీడెవడో ఉపయోగించడం వీలు లేకుండా గాను బ్లాక్ చేసేయండి. అకౌంట్ క్రెడిట్ మరి అకౌంట్ మీకు బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేసేయండి. యూపీఐ ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇంకా రిపోర్ట్ ది ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 24 hours ఫర్ బెటర్ చేంజ్. మీరు 24 గంటల్లోగా ఈ పనులన్నీ ఫినిష్ చేస్తే మీకు మంచి ఫలితం రావడానికి అవకాశం, మీ పోగొట్టిన మనీని మీరు రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత త్వరగా మీరు చేస్తారో అంత మీకు మంచి లాభం ఉంటుంది. విత్ ఇన్ 24 hours ఇవన్నీ మీరు ఫినిష్ చేస్తారండి, మీరు తప్పకుండా మీకు మంచి ఫలితమే కనబడుతుంది, రిజల్ట్ తగ్గారంటన్నమాట. ఇక ఇన్ఫార్మ్ సోషల్ మీడియా దానికి ప్లాట్ఫామ్. ఒకవేళ క్రైమ్ అనేది మీకు అనేది హ్యాపెన్ ఆన్ ఫేస్బుక్, ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగినాకైతే క్రైమ్ హ్యాపెన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ ఆర్ ఈమెయిల్, రిపోర్ట్ దెమ్ అండ్ బ్లాక్ ఫీచర్స్. మీరేం చేయాలి, వెంటనే ఆ సోషల్ మీడియా ఫేస్బుక్ వాళ్ళకి కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ దగ్గరండి, లేకపోతే వీటికి మీరు చేసి మీ దాన్ని బ్లాక్ చేసేయండి. మీ అకౌంట్ని ఫేస్బుక్లో దాని ఇన్స్టాగ్రామ్లో మీరు బ్లాక్ చేసేయండి. ఇఫ్ అకౌంట్ ఈజ్ హ్యాక్డ్ చేంజ్ ది పాస్వర్డ్ ఇమీడియట్లీ. మీకు అకౌంట్స్ హ్యాక్ చేయడం చాలా కామన్ అయిపోయింది కదా, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలా కామన్ అయిపోయింది. ఒకవేళ అయినట్లు తెలియగానే దాన్ని వెంటనే మీరు మీ పాస్వర్డ్ని చేంజ్ చేసేయండి. మీ పాస్వర్డ్ చేంజ్ చేస్తే ఇమీడియట్గా చేంజ్ పాస్వర్డ్. ఇంకా ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయండి. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930. మీకు ఏమైనా కావాలంటే వెంటనే తెలియజేయడం తెలుసుకోవడానికి నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 ఫర్ ఫ్రాడ్, స్కామ్స్ అండ్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్. అది 24 గంటలు యాక్టివ్గానే ఉంటుంది, వారం రోజులు యాక్టివ్, 24/7 ఈ ఎమర్జెన్సీ నెంబర్ది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ చూసారా, 24 hours 24/7 వీక్ లాంగ్ మీకు అది మీకు ఇదే హెల్ప్ లైన్ ఉంటుంది. అంచేత అలా చేయండి. అది ఎప్పుడైనా జరిగితే మాత్రం కంగారు పడకుండా ఇమ్మీడియట్గా దాన్ని మాత్రం ఫస్ట్ మీరు చేసిన ఆ మెసేజ్ని, ఆ ఈమెయిల్స్ని, ఆ వెబ్సైట్ని, ఆ చాలే ఇక మీడియా పోస్టుల్ని, ట్రాన్సాక్షన్స్ అన్నింటిలో కూడా మీరు వెంటనే వరకు స్కాన్ చేసేయండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, ఎవరు చేశాడు, ఏ నెంబర్స్ వచ్చింది మాత్రం మీ దాంట్లో మీరు వెంటనే స్కాన్ చేసేసి దాన్ని సేవ్ చేయండి. వాటిని సేవ్ చేసినట్లయితే మీకు తప్పకుండా మంచి ఫలితం కనబడుతుంది, చాలా బాగుంటుంది. అది చేయండి. అంచేత ఇది ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే సైబర్ క్రైమ్ జరిగితే బేసిక్గా ఇంకా చాలామంది సైబర్ క్రైమ్ చెప్పలేనన్ని అసలు ఊహకు అందని సైబర్ క్రైమ్ జరుగుతున్నాయండి. మన ఊహకు అందం అన్ని రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి.
ఏది జరిగినా సరే మనకి ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఇదేది మనం చెప్పలేము. ఎన్ని రకాలు ఉన్నవి, ఎంత అసలు అంతుపట్టని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. అంచేత జరిగినట్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అంత త్వరగా మనం దాని సంగతి యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. అది గుర్తించి దాని సంబంధించిన ఎవిడెన్స్ మాత్రం మీరు వెంటనే దాన్ని స్కాన్ చేయని మాత్రం పెట్టుకోవాలి. చేస్తే చక్కగా మనకి బాగా జరుగుతుంది. చాలా మరో విషయంపై నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.